జీవితంలో అది మర్చిపోలేదు. ఏంటంటే ఈయన జైల్లో ఉన్నప్పుడు అది టార్గెట్తో మా పాప ధైర్యం చేసి రేపైతే బెయిల్ వస్తుంది అన్నగా మా దగ్గర రూపాయి లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి 13 lakhs తీసుకొచ్చారు. ఏం చేసినా జగ్గారెడ్డి గారు డిఫరెంటే. ఇప్పుడైతే మనం జగ్గారెడ్డి సార్ వాళ్ళ మేడం దగ్గర ఉన్నాము, నిర్మలమ్మ. ఇంకా పెళ్లి హడావిడి కదా, చాలా బిజీగా ఉన్నారు. సో మా సత్తన్న కూడా ఇక్కడనే ఉన్నాడు మేడంతోనా. అన్న మాట్లాడన్నా? చాలా బిజీగా ఉన్నాను. 2 రోజుల నుంచి మీరు చాలా దొరుకుతున్నారు. మీరు 2 రోజుల నుంచి బిజీగా ఉన్నారు. మీరు ఎట్లా ఉన్నారు? ఇంకా ఎప్పుడైతే పెళ్లి పెట్టుకున్నామో ఆ రోజు నుంచి ఏ రోజు కూడా ఫ్రీగా లేము. అంటే మాకు ఎట్లా ఉంటది అంటే పండగలు కానీ ఏం చేసినా జగ్గారెడ్డి గారు డిఫరెంటే. సార్ని కూడా కలుద్దాం అనుకున్నాం, ఆయన చాలా బిజీగా ఉన్నారంట. మీ బాబుని కూడా కలుద్దాం అనుకున్నాం, ఆయన కూడా బిజీగా ఉన్నాడు. సో ఎట్లా అనిపిస్తాం ఆ పెళ్లి ఇన్ని రోజుల తర్వాత? మీ ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండే మీ పిల్ల ఇప్పుడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాం అత్తగారింటికి. ఎట్లుంది ఆ బిడ్డ ప్రతి తల్లిదండ్రులకు కూడా అనుభవించే సీన్ అది. అది ఇక తప్పదు. బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మా పాప మాకు బాగా అటాచ్. మా ఇద్దరు కూడా అసలు మాకు పేరెంట్స్ అంటే అందరికి పిల్లలకు తల్లిదండ్రి పేరెంట్స్, కానీ మాకు మా పాపనే పేరెంట్. ఇప్పుడు కాదు, అమ్మాయి 5 years నుంచి నన్ను ఎంతసేపు చూసుకుంటారు. అసలు ఎవరు ఆ మెచ్యూర్ మైండ్ మరి ఎందుకు వచ్చింది అమ్మాయి నాకు తెలియదు. కానీ అమ్మాయి 5 ఏళ్ళప్పటి నుంచే అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నాను అని అప్పటి నుంచి చెప్తుంది. అది ఎందుకు వచ్చిందో తెలియదు. ఇప్పుడు నాకు నిన్న కూడా ఒక పాట వినిపించారు. గాయకులు ఎవరో వచ్చి మేము ఈ పాట రాసిన ఒక్కసారి పాట వినండి అంటే ఆ పాట విన్నంతసేపు ఏడుస్తుంది. ఇంకా మంచి జ్ఞాపకం చెప్పండి మీ అమ్మాయితో, ఏదైనా మంచి మెమరీ, మర్చిపోలేని సంఘటన ఇట్లా ఈ సందర్భం. అమ్మాయి మెచ్యూర్ మైండ్ అని అనుకున్నాము. అంటే జీవితంలో అది మర్చిపోలేదు. ఏంటంటే ఈయన జైల్లో ఉన్నప్పుడు అది టార్గెట్తో నిజంగా నేరం చేసింటే పోయింటే అది జడ్జిమెంట్ ఏముంటుందా అని తెలుసు. ఇది అన్యాయంగా చేసిండ్రు. అప్పుడు ప్రజలు కూడా భయపడిపోయారు. మా ఎంబడున్న వాళ్ళు కూడా మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తారని భయపడ్డప్పుడు మా పాప ధైర్యం చేసి, ఇంటర్ అప్పుడు ఇంటర్లోనే మేమిద్దరం అయిపోయినాం. ఇద్దరం పండుకుంటే కూడా అమ్మ నువ్వు కళ్ళు మూసుకో అంటే నువ్వు కళ్ళు మూసుకో. ఇద్దరికి నిద్ర రాదు, కానీ మా ఇద్దరమే ఓదార్చుకుంటున్నాం. రేపైతే బెయిల్ వస్తుంది అన్నగా మా దగ్గర రూపాయి లేదు. ఒక్క రూపాయి లేదు. అందరు దండబెట్టి అడిగారు. ఎవ్వరు కూడా భయపడి ఎవ్వరు కూడా మా దగ్గర రాలేదు. మా పాప రేపైతే నాన్న రాకపోతే మళ్ళీ కష్టమవుతుంది, ఇదే రాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ని ఫోన్ చేసి 11 o'clock 13 lakhs తీసుకొచ్చారు. ఆ రాత్రి తీసుకొచ్చిన తర్వాత సరే అడ్వకేట్ తీసుకుపోయి ఇవ్వాలి కదా, నేను రెడీ అయినా డ్రైవర్ని తీసుకుని పోయాను. ఈ డ్రైవర్ మా పాప ఏమని తెలుసా, నాన్ననే ఇంట్లో చేసినప్పుడు డ్రైవర్ని ఎందుకు చేయడు, నువ్వేం ఆలోచన చేస్తున్నావు, నేను నమ్మ ఆటోలో పోదామా, నువ్వెందుకు నేను నిన్ను కూడా నమ్మ, ఇవి అప్పు తెచ్చినని అప్పు తెచ్చినా పైసలు ఇదే ఏమో అని చెప్పి నువ్వు ఎన్నో దాచిపెట్టుకుంటే రేపు నాన్న రాడు, నేను నియం పడి వస్తా. ఆ సీన్ అయితే ఇప్పటికీ ఇట్లా కళ్ళ ముందు మా ఇద్దరు మాట అదైతే మర్చిపోను. అప్పుడు ఎంత ధైర్యం వచ్చింది, ఇంత ఆలోచన చేస్తున్న ఆడపిల్ల అంటే ఇట్లా ఉండాలి అనే భావన నాకు కలిగింది. కష్టాలు పంచుకోవడం చాలా తక్కువ కదా ఆ ఏజ్ లో అంతా అనేది. ఇంత క్లోజ్ గా ఉన్న మీ అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకుని అత్తారింటికి పోతుంది, నిజంగా మీకు చాలా బాగా అనుకుంటా. అసలు వాళ్ళు వచ్చి బొట్టు పెట్టి డ్రెస్ వేసేసి అంటే అబ్బాయి వాళ్ళ అమ్మ అన్నది, మీ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందండి, సిటీలోనే కదా పిలుస్తే వస్తుంది కదా, మేము అట్లా ఇన్స్ట్రక్షన్ ఏం పెట్టామా. అయితే నాకు నిన్న కూడా పూజ చేస్తూ కూడా ఏడుస్తున్నా. హైదరాబాద్ సాఫ్ట్వేర్ చిన్న కంపెనీ ఉంది, అలాగే ఫ్లైట్ కి సంబంధించిన పార్ట్స్ తయారు చేస్తాం. పెళ్లి సంబంధాలు ఎట్లా చూసింది, ఎట్లా వచ్చింది అంటే యాక్చువల్గా మేము సంబంధం చూస్తూ ఉన్నాము. చూస్తూ ఉన్నంత వరకు కొంచెం ఇబ్బంది అనిపించింది.
ఇది ఒకటే అన్నాడు, రాజకీయం ఎంత చక్రం తిప్పని తిప్పుతాను, ఎవరిని అతను కొడతాను, ఎక్కడ నీ ఆడపిల్ల వచ్చే వరకు పెద్ద టాస్క్ అమ్మా జీవితంలో. టాస్క్ అనేది ఆడపిల్ల పెళ్ళే. ఎట్లా అవుతుందేమో తల్లి, నీ మనసులు ఏదైనా ఉంటే చెప్పమ్మా, నేను దానికి నేను వ్యతిరేకించను, నేను స్వాగతిస్తా, చెప్పు అన్నారు. నానా నువ్వు చేస్తేనే నేను చేసుకుంటా, నాకు ఏం ఉద్దేశం లేదు అంటూనే ఇట్లనే ఫ్రెండ్స్ వాళ్ళు కలిసేసి ఇట్లా ఉన్నారు కదా చేసుకో మరి అని చెప్పి అట్లా సెటిల్ అయిపోయింది. పెళ్ళి చాలా ఘనంగా జరుగుతుందమ్మా. దాదాపు 10 కిలోమీటర్ల నుంచి మొత్తం అన్ని తోరణాలు కట్టిండ్రు. ఇప్పుడే 3-4 జగల, ఒంటరి జగలు ఒక జగ జరుగుతుంది, పెళ్ళి ఒక జగర అంటే రిసెప్షన్ ఒక జగర, మొత్తం సంగారెడ్డి అంతా మీరే. సో పెళ్ళికి రెడీ అవుతున్నారు మీరు కూడా. పెళ్ళి ఇంకొన్ని గంటల్లో జరగబోతుంది. పెళ్లి తర్వాత ఎట్లా ఆశీర్వదిస్తున్నారు అమ్మాయికి? ఇంకా మేమైతే ఇక సార్ జగ్గారెడ్డి గారు ఏది చేసినా మరి అందరికి సంతోషం కలిగి ఇచ్చే విధంగా చేస్తారు. తన సొంత కూతురు పెళ్లి కాబట్టి ఇంకా కూడా మరి అందరినీ కలుపుకొని పోయి అందరి ఆశీర్వాదం అమ్మాయికి ఉండాలనే ఉద్దేశంతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలుసుకొని వచ్చాం. గల్లీ కాడ నుంచి రామనగర్ నుంచి ఢిల్లీ దాకా పోయి వచ్చినాం. అందరి ఆశీర్వాదం, ఆ దేవుళ్ళ ఆశీర్వాదం వచ్చి ఉండాలి. ఇంకా ఎవరెవరు రాబోతున్నారమ్మా పెళ్లికి? ఇంకా తెలియదు. మినిస్టర్స్, సీఎం గారు కంపల్సరీ. ఇంకా ఢిల్లీ నుంచి ఎవరు వస్తారు అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇంకేం రాలేదు. చాలా పెద్ద బిఏపీ వచ్చిన ఒక ఆయన కలిసిన మిమ్మల్ని, సత్తాలని చెప్పి ఒక ఆయన ఉండే, కలిసిన మిమ్మల్ని ఎందుకంటే నా నీడప్పు నువ్వే కొట్టుకుంటావు చూసారా? సత్తల నా పేరు, నా పేరు మీకు తెలియదు. సరే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. మీరు పెళ్లి చాలా బిజీగా ఉన్నట్టున్నారు. మేము మళ్ళీ కలుస్తాం. మిమ్మల్ని పెళ్లి తర్వాత మంచి జరగాలని చెప్పి కోరిక అన్ని తీర్చాలని అమ్మాయికి పెళ్లి ఛానల్ వాళ్ళకి కూడా మాకు మా పాపకి మంచి ఆశీర్వాదం. అయ్యో తప్పకుండా. థ్యాంక్ యూ.